ఇగో నన్ను ఎందుకు పట్టుకుర్రా బాబు వదులుర్రా అయ్యా అంటుంది. సైడ్కే చూడు నీళ్ళని చూస్తుంది కాలు ఉరికిపోదామని గ్యాప్ లాగా. గైస్ ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంది డబ్బు అయితే ఎట్లుంటుంది చూడు. ఫుల్ ఫాస్ట్ అంటే ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంది. ఆ డబ్బు ఉంటుందో పోతుందో. కిందికి దిగాల మీదికి పోవాలా ఆగమవుతున్నాం. నైస్. మెయిన్ డాన్ చూపిస్తున్నా మీకు. కూల్ బేబీ గాయ్స్, చూడండి చాటకి. నేను ఫస్ట్ టైం చూసిన ఇంత పెద్ద చాట పడుతుంది అనేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. ఇవాళైతే చాలా దూరము కొత్త లొకేషన్కి వచ్చిన ఫ్రెండ్స్. దగ్గరదే 100 కిలోమీటర్ వస్తుంది. పొద్దున 5:30కి వెళ్తే ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది. ఈ టైంకి వచ్చిన. ఈడైతే ఎక్కువ గుచ్చగాలాలు నడుస్తాయి అంట. మన సబ్స్క్రైబర్సే ఫోన్ చేసి పిలిచిడు. ఆయన కూడా వస్తాడు కొంతసేపు అయినాక. గుచ్చగాలాలు 4 ఫీడర్లు అయితే వేసిన. రైట్ ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తా ఎట్లా పడతాయా పడయా. ఇంకా దాని తర్వాత లొకేషన్ చెప్తా. రైట్ గైస్, డబ్బాలు అయితే వేసేదాకా ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో. రైట్ గైస్, ఫస్ట్ డబ్బా తిరిగింది మనకి. పెద్దగానే అనిపిస్తుంది అంట. మళ్ళా ఏందో మనకు తెలియదు. కిందికి దిగాల మీదికి పోవాలా, కిందికి దిగాల మీదికి పోవాలా ఆగమవుతున్నాం. నైస్, మంచిగానే ఉంది సైజ్. జబర్దస్త్, కిరాక్. కిరాక్ అంటే కిరాక్ ఉంది. మనం బయటికి వస్తుంది లేదు, మనం కిరాక్ అయిపోతాం. మన గుచ్చలు అయితే జబర్దస్త్ పని చేస్తున్నాయి. తాకత్ పోతేనే మత్స్యంకు क्या खिला रहेगी. डेंजर खींच रहा. अच्छा छुपा दिख रहा. पत्थरों के ऊपर से देख के हुए नहीं जाने दे तो रे. लास्ट तक हार नहीं मान तो बोल रहा हो. అమ్మా సైజ్ అయితే వస్తుంది. కాలి పీలి. తెల్ల ఉన్నాయి చేపలు ఈడ ఫుల్. గైస్, ఫస్ట్ చేప అయ్యింది వేసి కొంచెంసేపు అయింది తిరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇంకా కలుసామని చూద్దాం ఇంకేమేమి పడతాయి. గైస్, మళ్ళీ ఒక డబ్బా, అది సేమ్ డబ్బా మీద తిరిగింది. सामने आ रही, पीछे जा रही है. पत्थर के ऊपर से देख के నైస్. ఈ సెకండ్ చేప మనకి చిన్న పడ్డది. అన్నీ పెద్దవి వాడాలంటే పడయి, అప్పుడప్పుడు ఇట్లా చిన్నవి కూడా పడతాయి. రైటా ఫ్రెండ్స్. మస్తు షేప్ అయింది ఈ డబ్బా తిరగాలంటే. ఫుల్ అంటే ఫుల్, దగ్గర 2 గంటలే. డబ్బా नीचे से ही लिखा उतर के.
इधर तंगों से గాయస్ ఎక్కాలంటే చూడండి ఎంత ఇబ్బంది పడాలి వస్తుందో. చేప సైజ్ అయితే బాగానే ఉంది. पकड़ो गया కూల్ ఎందుకంత గరం చాలా సేపటి తర్వాత పడ్డది చేప. సైజ్ అయితే జబర్దస్త్ ఉంది. ఒకటే డబ్బా 3 సార్లు తిరిగింది. వేరే డబ్బాలు మొత్తం రిలాక్స్ చేస్తారు, ఇది ఒకటే పని పైన ఉంది ఫుల్. రైట్ ఫ్రెండ్స్, గైస్ ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంది డబ్బా అయితే. ఎట్లుంటుంది చూడు, ఫుల్ ఫాస్ట్ అంటే ఫుల్ ఫాస్ట్ తిరుగుతుంది. ఆ డబ్బు ఉంటుందో పోతుందో. హాయ్ గయా అమ్మా. ఈ డబ్బా చూడు గైస్ మొత్తం అయిపోయింది. చిన్న రాయి పెడితే మాత్రం వెళ్ళిపోతుండే. అమ్మా నయ్యే అమ్మా कौन सा डब्बा फिर आगे सोचा. గైస్ ఇక్కడ 2 డబ్బాలు వేసిన. సైజ్ చూడరు మీరు, మస్తు పెద్దగా ఉంది అది. రావమ్మ మహాలక్ష్మి. అమ్మయ్యా ఫైనలీ. డబ్బాలు అయితే లేట్ తిరుగుతున్నాయి కానీ సైజ్ పడుతున్నాయి. చూపు ఉరికినట్టు ఒక్కదోడు ఎట్లయిందో మొత్తం. మంచి ఉక్క అయిందని ఉంది, లేకపోతే పోతుండే. అదే గైస్ ఘోరంగా దింపుకుంది ఇది. అరే బోత్ ఇది వెళ్ళేటట్టు లేదు, వెళ్ళినాక చూపిస్తా ఇక మీకు. వెళ్ళింది గాయస్ సైజ్ देखो, సైజ్ అయితే జబర్దస్త్ ఉంది. ఇట్లా చూపించాలి. రైట్ అమ్మ, నేను మొత్తం రక్తం చేసిన నేను. గాయస్ అక్కడ డబ్బా పెడుతుందంట. ఏ డబ్బానో తెలియదు కానీ ఇంత దూరం ఉరికి రావాల్సి వస్తుంది. ఆడికని వీడికి ఉరికి రావాలి. ఏదైనా డబ్బా తిరిగితే ఆడ తిరుగుతలేవు, ఈడ తిరుగుతున్నాయని ఈడ వేసినాం డబ్బాలు. ఏ చేప పడ్డదేమో కానీ చాలా ఫాస్ట్గా తిప్పలేదు, మెల్లనే తిప్పింది. ఏ చేపనో చూద్దాం. మిరుగం మిరుగం అంటుర్రు, మిరుగం అనుకుంటుండ్రు. ఏ చేప పట్టదో ఏమో. ఓ అమ్మ పాంప్లెట్ చూడరు గైస్, ఏం సైజ్ ఉంది. అది ఎట్లా వస్తుంది, ముంగటికి వస్తుంది. సైజ్ అయితే క్రేజ్ ఉంది పాంప్లెట్ది. మొత్తం చాట 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 చాట. దగ్గర కిలోన్నర 2 వచ్చిన తెలిసి అయితే. చూడర్రి అయ్యా ఫస్ట్ టైం మెత్తి పడి దగ్గర. इसलिए अल्लू फिरा लेके जा रहा. పాంప్లెట్ నాయ లేకపోతే చేతిలో అయితే సరిపోతలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్దది. కొట్టినా అనుకుంటా, అది
దీని వెయిట్ చూపిస్తా నేను. వెయిట్ మెషిన్ వస్తే కంపల్సరీ చూపిస్తా. ఈ దగ్గర కిలోన్నర 2 కిలో అయితే కంపల్సరీ ఉంది ఇది. అమ్మో నేను అయ్యా పిండి తీసుకొని వస్తున్నా, అలా డబ్బా తిరిగింది, అలా ఎట్లా తిరుగుతుందో చూడండి. మొత్తం అయిపోయింది, డబ్బా అంతా అయిపోయింది. డబ్బా అయితే మస్తు ఫాస్ట్ తిరిగింది, నేను చూపించలేకపోయినా ఎందుకంటే పిండి పట్టుకొని వస్తున్నా. పట్టుకో అది రే పక్కన తని अटक गया आ रहा। क्या घुमा गया वो, बस घुमा। तू आके दिखाता क्या बोल के? मैं आ रहा था मगर आटा गिर गया. నేను 2 లైన్లు కడతా ఫ్రెండ్స్, కొంచెం మిగిలింది దానిలో అంతే. అట్లా తీసుకుపోయింది అది. पाम्पलेट ए पाम्पलेट नहीं होता, पाम्पलेट ऐसा घुमाता रोही छे। तेरी ख्वाहिश पूरी हो गई दिख रहा रे। देखेंगे बाहर आने के बाद कितना है कि उधर जा रहा क्या है ये झाड़ों में। అయ్యా అన్ని డబ్బాల దగ్గరకు పోతుంది, చిక్కు చేస్తట్టున్నది ఇది. वही अभी तक का साइज का है, సేమ్ సైజు ఇప్పుడు దాకా పడ్డట్టే పడ్డది. ఎట్లా దుంకుతుంది అది. గాయస్ ఇవి నేను కట్టిన కొండీలు, ఇంత తేలిగా ఊసిపోవు అవి. మన డిజైన్ కొండీలు ఇవి. అది కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్ మీరు. అది గిట్ట సప్పుడు వచ్చింది. देख के कंडी वो टाइट हो रहा। हाँ ये अभी तक ये भी ऐसा हल्का घुमाया, इसके लिए आटा लेके आओ बोला थे कुमार. हाँ పా కొండీలు అయితే మస్తు గుచ్చుకుంటున్నాయి, అవి వెళ్తలేవు. మనం కట్టినాం ఇవి. చేపలు చూడరు, ఇక్కడ చేపలు అన్ని వైట్ ఉన్నాయి మొత్తం ఇది బట్టల సబ్బుతో స్నానం చేస్తా. ఇగో నన్ను ఎందుకు పట్టుకుర్రా బాబు, వదులుర్రా అయ్యా అంటుంది. సైడ్కే చూడరు, నీళ్ళని చూస్తుంది, కాలు ఉరికిపోదామని గ్యాప్ లాగా. వదులురు బే వదిలేదే లేదా. సో గైస్ మిషన్ అయితే తిరిగింది ఇప్పుడే. అయ్యా చేప అయితే ఉన్నట్టున్నది, ఇదనేమో మొత్తం చిక్ అయిపోయింది. నిఖిలా హాయ్ మచ్చి. రోడ్ మీద ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడే పడతాము. वो आवाज़ वाला आप नहीं करे जिम साफर किधर गया भैया वो. पाम्पलेट बिग साइज. పెద్ద పాంప్లెట్, మళ్ళా దానికంటే చిన్న ఉంది, అదైతే చాలా పెద్దది. అది ఇది గిట్ట 1/2 kg వరకు ఉంటుంది. చూసినా ఎంత పెద్దగా ఉందో. రైటా గైస్, ఇవాళైతే మన జబర్దస్త్ పడ్డాయి చేపలు అయితే. ఆ చేపలు చూడండి కింద ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి.
ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, మినిమం 3-4 కిలో దాకా ఉంది. ఇది నెక్స్ట్ వన్. ఇది ఇంకా పెద్దది. ఇది కొంచెం చిన్నది. ఇది ఇంకా కొంచెం చిన్నది. ఇది కొంచెం పెద్దది. పాంప్లెట్ చూడండి ఎంత సైజ్. మెయిన్ డాన్ చూపిస్తున్నా మీకు. కూల్ బేబీ గాయ్స్, చూడండి చాటకి. నేను ఫస్ట్ టైం చూసిన ఇంత పెద్ద చాట పడుతుంది అనేసి. ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్, మినిమం 2 కిలో అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది లేపమ్మా. యా నేను ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలా అలసిపోయినాయి అలా. రైట్.